హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భాగ్య క్రాఫ్ట్ ఐడియాస్. నా ఛానల్ని ఫస్ట్ టైం మీరు చూసినట్లయితే వీడియోని ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే యూస్ఫుల్ టిప్స్ అయితే ఉన్నాయండి. వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. ఫస్ట్ టిప్లో ఇక్కడ కొత్తగా సిలిండర్ వచ్చినప్పుడు ఊరికే అలా తీసుకెళ్లకుండా చూడండి, ఇలా మ్యాట్ పెట్టి తీసుకెళ్తే ఈజీగా కూడా తీసుకోవచ్చు, స్క్రాచెస్ కూడా పడవండి. ఇక్కడ ఈ సిలిండర్ క్యాప్ని కూడా తీయడం చాలా కష్టం అండి. ఈజీనే, కాకపోతే కొందరికి తెలీదు అందులో ఉన్న టెక్నిక్. ఇలా గట్టిగా లాగి ఇలా తీసేస్తే చూడండి ఈజీగా వచ్చేస్తుంది. ఇదాన్నే ఇంకో విధంగా కూడా తీయొచ్చు. ఇందులో కొంచెం ఇలా నైఫ్ పెట్టేసి ఇలా లాగితే కూడా ఈజీగా వస్తుందండి. కొత్తగా సిలిండర్ పెట్టినప్పుడు ఈ గ్యాస్ లీక్ అవుతుందా లేదా అనే విషయం తప్పకుండా చెక్ చేసుకోవాలండి. ఇలా కొన్ని వాటర్ పోసి చూస్తే అందులో నుంచి ఏమైనా బుడగ లాంటివి వస్తే అందులో ఉన్న వాచర్ పోయి మనకు గ్యాస్ లీక్ అవుతుందని అర్థము. అలా ముందుగానే చెక్ చేసుకొని మీరు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. అలాగే రెగ్యులేటర్ ను ఫిక్స్ చేసేటప్పుడు ఇలా ఫిక్స్ చేసేసినప్పుడు ఇది పైకి రాదండి, అలా మిడిల్లో ఆగిపోతే ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం కిందికి ప్రెస్ చేస్తే చూడండి మనకు ఈజీగా పైకి వచ్చేస్తుంది. ఇలా వస్తుంది అంటే మనకు కరెక్ట్గా ఫిక్స్ అయ్యింది అని అర్థం అండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ సెకండ్ టిప్, శారీస్ కట్టుకున్న తర్వాత ఐరన్ చేసుకొని వేసుకుంటాం కదా, ఇలాంటి పట్టు శారీస్ కానీ షైనీ శారీస్ ఇలా చేసినప్పుడు చాలామంది లేడీస్ టెన్షన్ పడుతుంటారు. ఎందుకు అంటే కొంచెం ఐరన్ బాక్స్ వేడిగా ఉండి అతుక్కుపోయి చీర పాడవుతుందని చెప్పేసి ఇప్పుడు ఇలా కాకుండా నార్మల్గా పెట్టకుండా ఇప్పుడు ఇలా ట్రై చేయండి. చూడండి, ఇక్కడ నేను ఈ సిల్వర్ ఫాల్ పేపర్ తీసుకొని ఐరన్ బాక్స్ ఎంత ఉందో అంత పూర్తిగా ఫిక్స్ చేసుకున్నానండి. ఇలాగా చూడండి, ఇప్పుడు ఐరన్ బాక్స్ వేడి చేసేసుకొని మనము ఇలా షైనీ శారీస్ కానీ పట్టు శారీస్ కానీ ఎలాంటి శారీస్ అయినా కానీ మనం ఈజీగా ఐరన్ చేసుకోవచ్చు అండి. ఇలా ఐరన్ బాక్స్ వేడిగా ఉన్నా సరే మన చీరలు అనేవి అతుక్కుపోయి పాడయ్యే ఛాన్సే లేదండి. ఇలా చీరలే కాదండి, ఎలాంటి బట్టలైనా ఐరన్ చేసుకోవచ్చు. సిల్వర్ పేపర్తో ఇంకో బెటర్ ఆప్షన్ కూడా ఉందండి. ఇలా ఐరన్ చేసేసి చాలామంది ఇలా పడుకోబెట్టేస్తుంటారు. దానివల్ల వేడిగా ఉండి మనకు బెడ్షీట్స్ కూడా కాలిపోయే ఛాన్స్ ఉంటుంది. ఎలాంటి బట్టలను ఐరన్ చేయాలన్నా ఈసారి ఇలా సిల్వర్ పేపర్ పెట్టేసి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ థర్డ్ టిప్ అండి, ఇక్కడ ఇలా బిస్కెట్స్ కానీ కేక్ కానీ వస్తుంటాయి కదా, ఇలాంటి డబ్బా తీసుకున్నాను. ఇక్కడ చూడండి చిన్న చిన్నగా ఇలాగా మార్క్ చేసుకుంటున్నాను. చాలా పెద్దగా కూడా వేసుకోకూడదు. డబ్బా ఎంత ఉందో మొత్తం వేసేసుకొని ఇలా చిన్న చిన్నగా పీసెస్ని కట్ చేసేసాను. మిడిల్లో చూడండి ఇలాగా చిన్న చిన్న పార్ట్స్ కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని వెనకాల సైడు డబల్ టేప్ వేసుకుంటున్నానండి. ఇక్కడ 4 కార్నర్స్కి 4 డబల్ టేప్లు వేసేసుకోవాలి. ఇలాగా దీని ప్లేస్లో మీరు మొలలు కూడా చిన్న చిన్నవి పెట్టేసుకొని కొట్టుకోవచ్చండి. ఇది డబల్ టేప్ ఊడిపోతుంది అనుకుంటే. ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ డబల్ టేప్ తీసేసి ఇక్కడ గోడకి ఫిక్స్ చేసుకుంటున్నానండి. ఇలాగా గట్టిగా ఫిక్స్ చేసేసుకొని ఇందాక చేసుకున్న ఇక్కడ హోల్స్ ఉన్నాయి కదండి, ఈ హోల్స్లో ఇలా అన్ని బ్రషెస్ని ఇలా పెట్టేసుకున్నాను. ఇలా కేవలం బ్రషెసే కాదండి, ఇందులోనే పేస్ట్ కూడా పెట్టేసుకోవచ్చు. టంగ్ క్లీనర్స్ లాంటివి ఉన్నా కానీ ఇక్కడ పక్కకు హోల్స్ ఉంది కదా, ఆ హోల్లో అయినా పెట్టుకోవచ్చు, వెనకాలైనా పెట్టేసుకోవచ్చు అండి. ఇలాగా మనం ఫిక్స్ చేసేసుకుంటే క్యాప్ని చూడండి దోమలు డస్ట్ అలాంటివి ఏవి పోకుండా సింగిల్గా బ్రష్ ఉంటుంది. అలాగే ఈ డబల్ టేప్ ఊడిపోతుందంటే పైన ఈ చిన్న మొలలు కొట్టేసుకుంటే మనకు చాలా ఊడిపోకుండా కూడా ఉంటుందండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఫోర్త్ టిప్ చూడండి, ఇక్కడ ఐరన్ బాక్స్ వైర్ కానీ, ఐరన్ బాక్సే వైర్ కాదండి, ఎలాంటి వైర్ అయినా అని ఇలా అయిపోతే షాక్ కొడుతుందని మనం తొందరగా కొత్త వైరు చేంజ్ చేపిస్తుంటాం కదా. చూడండి ఐరన్ బాక్స్ని అయితే చాలామంది ఇలా ఫోల్డ్ చేసుకుంటారు. చేయడం వల్ల ఇక్కడ పాడైపోతుంది. ఇలా పాడైపోయి షాక్ తగిలే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇలా కాకుండా నేను చెప్పిన విధంగా మీరు ఫోల్డ్ చేసి పెట్టుకుంటే మీ ఐరన్ బాక్స్ వైర్ అనేది అస్సలు పాడవదండి. ఒక ఐరన్ బాక్స్ వైరే కాదండి, ఎలాంటి ఎలక్ట్రిక్ వస్తువులైనా కానీ వాటి వైర్స్ని ఇలాగే మీరు ఫోల్డ్ చేసి పెట్టుకుంటే అస్సలు పాడవండి. ఇలాగా చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అన్నిటినీ ఫోల్డ్ చేసేసుకొని ఇలా అన్నిటిని ఒక దగ్గర పట్టేసుకొని ఇలా ఏదైనా ఒక రబ్బర్ బ్యాండ్ తీసేసుకొని ఇలాగ గట్టిగా 2 ముడులు వేసేసుకుంటే నాట్లు చూడండి ఇలా కరెక్ట్గా ఫిక్స్ అయిపోతుంది. ఇక ఇలాంటి వైర్లు అనేవి పాడయ్యే ఛాన్సే లేదండి. నచ్చితే లైక్ చేసి మీరు కూడా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ 5th టిప్లోకి వెళ్ళిపోదామండి. చూడండి ఇక్కడ ఇలాంటి కాంచు గాజులు వేసుకోవడంలో పెద్ద చేతి ఉన్నవారు ఇలా వేసుకోవడంలో పగిలిపోతాయి అనే టెన్షన్ ఉంటుంది. చూడండి ఇప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. ఇలా ఏదైనా పాలిథిన్ కవర్ని చేతికి చుట్టేసుకొని ఇలా మనము గాజులన్నిటినీ
కొన్నింటిని తీసుకొని ఇలా ఎక్కిచ్చేసేసుకుంటే చూడండి ఈజీగా మనకి ఈ పాలిథీన్ అనేది జారిపోయి స్లిప్ అయ్యి ఇలా ఈజీగా ఎక్కిచ్చేసేసుకోవచ్చు అండి. చూడండి ఈజీగా వచ్చేస్తుంది. ఎంత చిన్న గాజులైనా అని ఈజీగా ఎక్కిపోతాయి. ఒక్క గాజు కూడా పగలకుండా ఈజీగా ఎక్కాయండి. అలాగే ఈ గాజులను తీయడం కూడా ఇలాగే పాలిథీన్తోనే తీయొచ్చండి. ఈజీ సింపుల్ ప్రాసెస్ అండి. ఇలా ఎక్కిచ్చేసేసుకొని ఇలా లాగితే చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయి. ఇలా కొందరు సబ్బు పెట్టి కూడా ఎక్కిచ్చేసుకుంటారు కదా, అలా సబ్బు పెట్టి ఎక్కడం వల్ల గాజులకు ఉన్న షైనీ అంతా పోయి మనకు గాజులు అనేవి డల్గా కనిపిస్తాయి. నచ్చితే ట్రై చేసి చూడండి. నెక్స్ట్ 6th టిప్లో చూడండి, ఇక్కడ నేను కొబ్బరి చిప్ప తీసుకున్నానండి. కింద బేస్ కోసము చూడండి, ఇక్కడ ఏదైనా ఎంసిల్స్ కానీ ఇలా ఫాల్డెడ్ క్లే కానీ తీసుకొని ఇలా మిక్స్ చేసేసుకొని ఇక్కడ కింద ఎక్కడైతే మిడిల్ పార్ట్ వస్తుందో అక్కడ ఇలా పెట్టేసుకొని మనం చూడండి ఇప్పుడు పెడితే ఎంత బాగా కూర్చుంటుందో. ఇందులో నేను దీపం పెడుతున్నానండి. దీపం పెట్టేసి ఇలా వెలిగించేసి ఇప్పుడు దీన్ని ఎక్కడ యూస్ చేస్తానంటే గాలి వచ్చే తులసి కోట దగ్గర పెడితే అసలు గాలి తగలకుండా చక్కగా వెలుగుతుందండి. చిప్ప మాత్రం కాలదండి. నేను చాలా రోజుల నుంచి ట్రై చేశాను, అసలు చిప్ప మాత్రం కాలలేదు. ఎంత గాలి వచ్చే ఏరియాలో పెట్టినా కానీ అసలు దీపం అనేది పోతలేదండి. మీరు కూడా నచ్చితే ట్రై చేసి చూడండి. నెక్స్ట్ 7th టిప్. ఇక్కడ నేను చిన్నపిల్లలు ఆడే ఇవి గిలగిలలు ఉంటాయి కదండి, ఇలాంటివి స్టీల్వి కూడా ఉంటాయి, ఇలాంటి ప్లాస్టిక్వి కూడా ఉంటాయి కదా, వీటితో ఒక మంచి క్రాఫ్ట్ చూపిస్తానండి. ఇక్కడ ఇలా రెండింటిని తీసుకొని కొంచెం ఉల్లెన్ తీసుకున్నానండి, సూదికి ఎక్కిచ్చేసేసుకొని ఇలా పూర్తిగా చుట్టేసుకున్నాను. ఇక్కడ మిడిల్లో హోల్ ఉంది కదా, ఈ హోల్లో నుంచి తీసుకుంటూ ఇలా పూర్తిగా చుట్టేసుకున్నాను. ఎక్స్ట్రా ఉన్న దారాన్ని ఇలా కట్ చేసేసుకొని తర్వాత ఇక్కడ షార్ప్గా ఉన్న బ్లేడ్ తీసుకొని ఈ రెండింటి మిడిల్లో ఇలా కట్ చేసుకుంటూ వస్తే చూడండి ఇలా వస్తుంది. నెక్స్ట్ అదే కలర్ ఉన్న దారాన్ని తీసుకొని ఈ 2 క్యాప్ మధ్యలో నుంచి ఇలాగా తీసేసుకొని దారాన్ని 2 ముడులు గట్టిగా వేసేసుకోవాలండి. ఇలాగా ఎక్స్ట్రా ఉన్న దారాన్ని కట్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తే చూడండి మనకు బ్యూటిఫుల్గా పాంపామ్స్ అనేవి రెడీ అయిపోతాయండి. చేతితో చుట్టి చేస్తే మనకు చాలా ఉలెన్ అనేది వేస్ట్ అయిపోతుంది. ఇలా చేసి ట్రై చేసి చూడండి ఎంత బాగా ఉలెన్ బాల్స్ అనేవి మనకు రెడీ అయిపోతాయి. నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ 8th టిప్లో ఇక్కడ పిల్లల సిరప్ బాటిల్ క్యాప్స్ తీసుకున్నానండి. ఇప్పుడు దీన్ని ఈ క్యాప్కి ఉన్న వైట్ పార్ట్ని తీసుకొని దీన్ని ఇప్పుడు రౌండ్ షేప్లో రెండింటిని కట్ చేసుకున్నానండి చిన్నగా ఇలాగా. ఇప్పుడు వీటిని ఎలా యూజ్ చేసుకోవాలో చూపిస్తానండి. ఇక్కడ ఈ పెద్ద హెవీ ఇయర్ రింగ్స్ కానీ ఇలాంటి బంగారు గొట్టమున్న ఇయర్ రింగ్స్ కానీ ఇలా మనకు చౌకి పెడితే చూడండి ఇలా సాగిపోయి చూడడానికి అందంగా ఉండదు, స్కిన్ కూడా జారి హోల్ పెద్దగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాంటప్పుడు ఇలా కట్ చేసుకున్న ఈ వైట్ పార్ట్ని పెట్టేసుకొని ఫిక్స్ చేసుకుంటే చూడండి చౌకి ఇయర్ రింగ్స్ ఎంత బాగా ఫిక్స్ అయిపోయాయో, స్కిన్ సాగి హోల్ పెద్ద అయ్యే ఛాన్స్ కూడా లేదు. అలాగే ఇలాంటి పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా కానీ ఇలా సాగిపోయి అందంగా కనిపించకుండా స్కిన్ కూడా సాగుతుంది కదా, అలాంటప్పుడు ఇప్పుడు కట్ చేసుకున్న ఈ వైట్ పార్ట్ని కూడా ఇలా పెట్టేసుకుంటే చూడండి ఎంత బాగా ఫిక్స్ అయిపోయిందో. ఇలాంటి పెద్ద జుంకాలు పెట్టుకున్నప్పుడు కూడా ఇలాంటివి మనకు చాలా బాగా యూజ్ అవుతాయి. అలాగే శారీస్కి ఇలా పిన్ పెట్టినప్పుడు పిన్ లోపలికి శారీ వెళ్ళిపోయి చీర చినిగిపోతుంది కదా, అలాంటప్పుడు కూడా పిన్కి ఇందాక కట్ చేసుకున్న వైట్ పార్ట్ని పెట్టేసుకొని ఇలా మనము చీర కొంగుకి పెట్టేసుకుంటే చూడండి ఇలా లోపలికి వెళ్ళకుండా కరెక్ట్గా ఫిక్స్ అయ్యి మనకు చీరలు అనేవి చినగకుండా ఉంటాయి. నెక్స్ట్ 9th టిప్. ఇక్కడ చూడండి మనకి ఇలాంటి ప్లాస్టిక్ పీటలు కిచెన్లో కానీ బాత్రూంలో కానీ యూజ్ చేస్తుంటాం కదా, లేదంటే ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాలు కూడా ఇలా పగిలిపోతూ ఉంటాయి. ఇలాగే వదిలేస్తే అవి ఇంకా పెద్దగా అయ్యి మనకి పాడైపోతాయి కదా, అలాంటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. ఇలా కొంచెం పౌడర్ తీసుకున్నాను. అలాగే ఇక్కడ ఫెవిక్విక్ అండి, ఇది చిన్నది కాదు కొంచెం పెద్దది, ఇది మనకు హార్డ్వేర్ షాప్లో దొరుకుతుందండి. దీని ప్లేస్లో మీరు ఫెవిక్విక్ కూడా చిన్నది ఉంటుంది కదా షాప్లలో, అది కూడా యూస్ చేసుకోవచ్చు. కానీ ఇలాంటిది మనం కొని పెట్టుకుంటే ఇలా ఏది విరిగిపోయినా అని దాన్ని మనము అతికించేసేసుకోవచ్చు అండి. చూడండి ఇక్కడ విరిగిన పార్ట్ దగ్గర కొంచెం పౌడర్ వేసేసుకుంటున్నాను. ఇలాగా ఎక్కడెక్కడ కొంచెం మనకి స్క్రాచెస్ అనేవి వచ్చాయో అక్కడ ఇలా పౌడర్ వేసేసుకొని పూర్తిగా కొంచెం ఇందాక చూపించిన ఈ లిక్విడ్ ఉంది కదా, ఈ ఫెవిక్విక్ ఇదాన్ని ఎక్కడెక్కడైతే మనము పౌడర్ వేసుకున్నామో అక్కడక్కడ ఇది పూర్తిగా ఇలా వేసేసుకుంటే చూడండి మనకు డ్రై అయిపోతుంది. తొందరగానే డ్రై అయిపోతుందండి, నిమిషం కూడా పట్టదు. చూడండి ఇప్పుడు ఇందులో నీళ్లు కూడా పోసి చూపిస్తాను, అసలు కారవు. చూడండి నిమిషాల్లో ఎంత బాగా వర్క్ అయ్యిందో, ఒక్క చుక్క కూడా నీరు అనేది పడడం లేదండి.
నచ్చితే లైక్ చేసి ట్రై చేసి చూడండి. ఇలాగే ఇలాంటి బాక్సెస్ ఉంటాయి కదా, వీటిని కూడా సేమ్ ప్రాసెస్లో వేసుకోవచ్చండి. ఓన్లీ ఇలాంటివే కాదండి, ఇంట్లో విరిగిన ఎలాంటి వస్తువులైనా, మగ్గులు కానీ ఎలాంటి వస్తువులైనా కానీ ఈజీగా మనము ఇలాగా ఈ చిన్న టెక్నిక్తో మనం అతికించేసేసుకోవచ్చండి. చూడండి, ఇందులో కూడా నేను వాటర్ పోసి చూపిస్తున్నాను, అస్సలు ఒక్క డ్రాప్ కూడా పడడం లేదు. చూడండి మీరే ఎంత బాగా వర్క్ అవుతుందో. లైవ్ ప్రూఫ్ అండి. చూడండి ఎంత బాగా మీ ముందరే చూపిస్తున్నానో, ఎంత బాగా వర్క్ అయ్యిందో. ఇలా ఏదైనా కానీ ఇలా ఒక్క పీటలు ఇవే కాదండి, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క వస్తువుని మనం అతికించేసేసుకోవచ్చు. అలాగే చూడండి, ఇక్కడ ట్రైపాడ్ మొబైల్ హోల్డర్ ఉంటుంది కదా, ఇది నాది విరగ్గొట్టారండి పిల్లలు కింద పడేసి. అయ్యో ఇది పడిపోతుంది, వేరేది కొత్తది కొనుక్కోవాలి అనుకున్నాను. ఇలాగే నేను కొంచెం పౌడరు ఆ లిక్విడ్ వేసేసి ఫిక్స్ చేసేసాను. ఎంత బాగా టైట్గా పట్టేసిందో చూడండి. ఇంట్లో విరిగిన చిన్న మగ్గులు లాంటివి ఉన్నా కానీ వాటిని కూడా అతికించేసుకోవచ్చు అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ టిప్స్లో మీకు ఏ టిప్స్ చాలా బాగా నచ్చిందో కామెంట్ చేయండి. వీడియోని ఇస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.